ఎదురు చూస్తూ ఉంటాం కదా. అందుకని ఈరోజు ఐ వాంట్ టు స్పీక్ అండ్ ప్రీచ్ అబౌట్ వెయిటింగ్ ఆన్ గాడ్ ఆర్ వెయిటింగ్ అపాన్ గాడ్, లేదా ఫెయిత్ ఇన్ ద విల్డర్నెస్ ఆఫ్ వెయిటింగ్. ఎంతకాలం మనం ఎదురు చూస్తున్నా సరే, మనకి జవాబు రాకపోయినా సరే, ఏదో అరణ్య ప్రదేశంలో మనం పడిపోయినట్టు ఎప్పటికీ మనకి జవాబు రాదేమో అని ఉన్నా సరే, మనం విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం కదా. దాని మీద నేను ఇవాళ మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. వెయిటింగ్ అపాన్ అవర్ లార్డ్, దేవుని పైన మన విశ్వాసం ఉంచి ఎదురు చూడడం మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఒక మనుషుడు ఉన్నాడంట. ఆయన దేవుడు ప్రమాణం చేసిన తర్వాత జవాబు పొందుకోవడానికి దాదాపు 25 సంవత్సరాలు, అంటే 300 నెలలు, అంటే దాదాపు 1300 వారాలు, ఆ దాదాపు 9125 రోజులు ఎదురు చూసాడంట. దట్ ఈస్ హౌ లాంగ్ అబ్రహాం వెయిటెడ్ బిట్వీన్ హియరింగ్ గాడ్స్ ప్రామిస్ అండ్ హోల్డింగ్ హిస్ సన్. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాము దాదాపు 25 సంవత్సరాలు దేవుని ప్రమాణముకు తన కుమారుని ఎత్తుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఒకవేళ మనం ఆదికాండం 12 నుంచి 21 అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, అబ్రహాము శారా తను జీవిత కాలం అంతా దాదాపు 25 సంవత్సరాలు పైగా రోజు వెంబడి రోజు దాదాపు 9000 ఉదయాలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట. శుభవార్త మాకు రాదా, జవాబా మాకు రాదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారంట. అన్ని వేల దినాలు. అంటే మీకు 25 సంవత్సరాలు చాలా చిన్నగా అనిపిస్తుందేమో అని చెప్పి అలా విడమర్చి చెప్పానండి. దాదాపు 9000 రోజులు, 9000 ఉదయాలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట. వాళ్ళకి ఏ జవాబు వాళ్ళకి రాలేదంట. దేవుని ప్రమాణం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 3 సార్లు దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేశాడంట. 3 times we were told God appeared to Abraham to reaffirm his word. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని దాదాపు 3 సార్లు దేవుడు తాను ప్రత్యక్షపరుచుకుంటా అబ్రహాంకి ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తా వచ్చాడంట. అది ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అలాగే 17వ అధ్యాయం 6వ వచనంలో, 16వ వచనంలో ఉంది. అలాగనే 18వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉందండి. ఈ 3 అధ్యాయాలలో ఆదికాండంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఎట్టి రీతిలో అబ్రహాంతో మాట్లాడాడో, ఎట్టి రీతిలో ఆయన ప్రమాణాన్ని మరలా గుర్తు చేశాడో అని మనం చూసినట్లయితే, ప్రమాణంలో ఆయన గుర్తు చేసినా సరే వాళ్ళ ప్రార్థనకి జవాబు వెంటనే రాలేదంట. ప్రమాణం మొదటిసారి ఇచ్చినప్పుడు జవాబు వస్తుందేమో అని ఎదురు చూశాడంట, కానీ జవాబు రాలేదంట. రెండోసారి మళ్ళీ 17వ అధ్యాయంలో 16వ వచనం ఎదురు చూశాడంట, జవాబు రాలేదంట. మరలా 18వ అధ్యాయం 10వ వచనంలో ఎదురు చూశాడంట, జవాబు రాలేదంట. మనం వాక్యం చదువుతున్నప్పుడు, ఆదికాండం మనం చదువుతున్నప్పుడు అధ్యాయంకి మనకి 10 నిమిషాలు లేకపోతే పావు గంట 5 నిమిషాలు పడుతుందేమో, కానీ అబ్రహాము దాదాపు కొన్ని నెలలు, సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు తండ్రి అయిన దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు పొందుకునే బహుమానం వచ్చే వరకు ఎదురు చూస్తానే ఉన్నారంట. కాకపోతే మనం గనక అటువంటి ప్రార్థన వస్తే మనం కలిగి ఉండి మనకి 25 సంవత్సరాల నుంచి జవాబు రాకపోతే మనమైతే విశ్వాసాన్ని కోల్పోతామండి. ఇంకా జవాబు దేవుడు ఇవ్వడేమో, ఇంకా మనకి జవాబు రాదేమో, మన ప్రార్థనలకి ఎప్పటికీ జవాబు రాదేమో అని విశ్వాసం కోల్పోతూ ఉంటామండి. కానీ అబ్రహాము, శారా, దే క్యారీడ్ ద పాస్ట్ ప్రామిస్ ఇన్ ఎ ల్యాండ్ ఆఫ్ ప్రెజెంట్ సైలెన్స్ అంటండి. వాళ్ళు దేవుడిచ్చిన, గతం ఇచ్చిన ప్రమాణాలని వాళ్ళు మోసుకుంటా ఈ దినాన్ని, అంటే ప్రెసెంట్ డేలో కూడా మౌనంలో ఉన్నా సరే ఆ ప్రమాణాన్ని విడిచిపెట్టకుండా నా దేవుడు నాకు ప్రమాణం ఇచ్చాడంటే ఖచ్చితంగా నాకు జవాబిస్తాడనే విశ్వాసంతో అబ్రహాము, శారా ఇద్దరు కూడా ముందుకు సాగారంటండి. నాట్ అన్ ఈజీ థింగ్. 25 సంవత్సరాలు అదే ప్రమాణాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకొని ముందుకు సాగుతూ వచ్చారంటండి. ఎట్టి విశ్వాసం వాళ్ళు కలుగున్నారు. ఇట్ ఈస్ సో హారిబుల్ అనిపిస్తూ ఉంటుందండి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు కనుక మనకి ఒక సంవత్సరంలో మనకి జవాబు ఇవ్వకపోతే విశ్వాసాన్ని కోల్పోతాం. దేవుని ఔన్నత్యాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ప్రార్థనలో, దేవుడా నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నువ్వు ఉన్నట్లయితే నా ప్రార్థనకి జవాబు ఇవ్వు అని ఎన్నో మార్లు మన ప్రార్థనలో మనం ప్రార్థిస్తూ ఉంటామండి.
అబ్రహాము అలాగనే వేచి ఉండి ఎన్నిసార్లు వాళ్ళు ప్రార్థించినా సరే, you know what they received? They waited with open hands and an empty womb అని రాయబడి ఉందండి. వాళ్ళు వాళ్ళ చేతులతో, ప్రభువా నాకు బిడ్డనివ్వు నాయనా, పరలోకం నుంచి ఇచ్చి బహుమానాన్ని మాకు దయచేయనాయన అని 25 సంవత్సరాల నుంచి వేచి ఉండి, దేవుడు నువ్వు ప్రమాణించావు కాబట్టి, ప్రమాణం చేసే కాబట్టి నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించినా సరే, their hands were empty అంటండి. అలాగనే ఆ గర్భం కూడా ఖాళీగా ఉందంటండి. Not 1, 2, 3, 4, 5 or 10, 15 years, but for 25 years వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి గర్భం ఖాళీగా ఉంది, వాళ్ళ చేతులు ఖాళీగా ఉన్నాయంటే, అయినా వాళ్ళు విశ్వాసంతో ముందుకు సాగారని వాక్యం తెలియజేస్తుంది. దే వర్ హోల్డింగ్ దేర్ ఫెయిత్. ఇంకనూ మనం వాక్యం కనుక చూసినట్లయితే, మనకంటే భయంకరమైన పరిస్థితులు అబ్రహాం ఎందుకున్నాడని నేను చెప్తున్నానో తెలుసా? కేవలం 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు కాబట్టి తనకు మనకంటే ఘోరమైన పరిస్థితి అని నేను చెప్పడం మాత్రమే కాదు, కానీ వాక్యం, హీ ఈస్ ద ఫాదర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, లేకపోతే ద ఫాదర్ ఆఫ్ అస్ ఆల్ అని రోమేలకు రాసిన పత్రిక 4:16 ఆఖరి భాగంలో రాయబడి ఉందండి. మీరు చదవక్కర్లేదు, కానీ తర్వాత మీరు ఇది నోట్ చేసుకొని రిఫరెన్స్ కనుక చూసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్. Abraham is the father who is the father of us all అని రాయబడి ఉందండి. అదే అబ్రహాం ఏ విశ్వాసంతో అయితే ముందుకు సాగాడో అదే విశ్వాసం కూడా పాటలు పాడుతున్నాం కదా చిన్నప్పుడు, ఫాదర్ అబ్రహాం అని చెప్పి. దట్ రిమైండ్స్ us, అతన్ని తండ్రితో పోల్చాడు దేవుడు. తండ్రి అంత స్థానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు, కానీ 25 సంవత్సరాలు తల్లి తండ్రి నాన్న లేకపోతే ఆ పప్ప లేకపోతే డాడీ అనే మాటని అబ్రహాం వినలేదంటండి. కేవలం హీ వాజ్ అ వెయిటింగ్ మ్యాన్ బట్ నాట్ అ ఫాదర్. హీ డి నాట్ హ్యావ్ అ ఫాదర్హుడ్ బట్ హీ వాజ్ అ మ్యాన్ హూ వెయిటెడ్. ఎదురు చూస్తా ఉన్నాడంట. ఈవెన్ దో హీ హ్యాడ్ ఫెయిత్, ఏ వెయిటింగ్ ఫెయిత్ అంటండి. విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు, కానీ ఎదురు చూసే విశ్వాసం తనకు ఉందంటండి. As his 70s turned to 80s and his 80s turned to 90s, he waited. 70 సంవత్సరాలు ఉండగా దేవుడు మొట్టమొదటి వాగ్దానం తెలియజేశాడు. 70 నుంచి 80 సంవత్సరాల్లోకి వచ్చాడు. 80 సంవత్సరాలకి వాగ్దానం తెలియజేశాడు. మళ్ళీ 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు వచ్చినాయి. హీఈస్ గ్రోయింగ్ ఓల్డర్ అండ్ హిస్ బాడీ అండ్ హిస్ ఫిజిక్ ఇస్ గెటింగ్ వీకర్ అండ్ వీకర్ while the years were rolling అని వాక్యం తెలియజేస్తుంది. సంవత్సరాలు దూరలే కొద్దీ తన శరీరం బలహీనపడుతుంది, కానీ విశ్వాసంలో మాత్రం ఏ బలహీనత తను పొందుకోలేదండి. ఎందుకంటే తనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా తనిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దేవుడని తన విశ్వాసంతో ఉన్నాడండి. కాకపోతే శరీరం నీరసించిపోతుంది, భార్య ఇంకా ముసలిగా అయిపోతుంది. అండ్ హీ వెయిటెడ్ అంటండి. దేవుడు ఆ బిడ్డని ప్రమాణం చేసినప్పుడు ఇచ్చేయగలడండి. హీ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డూ సో, అండ్ హీ హ్యాడ్ ఆల్ ది అథారిటీ అండ్ ఆల్ ది పవర్ టు గ్రాంట్ ద చైల్డ్. ఆ ఇస్సాకుని తొందరగానే దేవుడు అబ్రహాంకి శారాకి ఇవ్వగలడండి, కానీ ఇవ్వలేదంటండి. ఆర్ హీ కుడ్ హ్యావ్ గివెన్ దెమ్ ద ప్రామిస్ లెటర్, లేదా ఆ వాగ్దానాన్ని 25 సంవత్సరాల ముందే తెలియచేయకుండా ఎప్పుడైతే దేవుడు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో అప్పుడే ఆ వాగ్దానాన్ని ఇచ్చి ఉండొచ్చు కదా. ఎందుకని దేవుడు 3 సార్లు దాదాపు 25 సంవత్సరాల గ్యాప్స్ ఉండగానే ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడండి. అబ్రహాం ఈ వెయిటెడ్ ఇన్ ద విల్డర్నెస్, ఎడారి వంటి ప్రాంతంలో, లేదా he waited in that wilderness where there was nothing, there was silence. కేవలం 3 సార్లు మాత్రమే దేవుడు వాగ్దానాన్ని తను తెలియజేసుకున్నాడు. కానీ అబ్రహాం అదే విల్డర్నెస్ లో, అదే మౌనంలో, అదే సైలెన్స్ లో దాదాపు 25 సంవత్సరాలు ఎదురు చూస్తానే ఉన్నాడంటండి. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? వెయిటింగ్ వాజ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ గుడ్ ప్లాన్ ఫర్ అబ్రహాం. దేవుడు ఆ వెయిటింగ్ ఏదైతే అబ్రహాం ఎదురు చూస్తున్నాడో అది దేవుని యొక్క ప్రణాళిక, ఒక మంచి ఉద్దేశంతో అబ్రహాముకు దేవుడు ఉద్దేశించిన ప్రణాళికను బట్టి ఎదురు చూస్తా అబ్రహాం వెయిట్ చేస్తున్నాడు అంటే, దేవుడు కూడా తను ఊహించని రీతిలో, తను ఎప్పుడు ఆలోచించని రీతిలో అట్టి ఆశీర్వాదమును దేవుడు ఇవ్వబోతున్నాడండి.
అబ్రహాంకి. కానీ అప్పటికి అబ్రహాంకి తెలీదు, ఇస్తాడెవడో కూడా తెలీదు. కానీ మాట ఇచ్చాడంటే నా దేవుడు మాట తప్పడని చెప్పి విశ్వాసంతోనే ముందుకెళ్తున్నాడు. కానీ నాకు కూతుర్నిస్తాడా, కొడుకునిస్తాడో తెలీదు, ఎవరినిస్తాడో తెలీదు. కేవలం దేవుడు మాట ఇచ్చాడు, నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడని చెప్పాడు. నన్ను ఆకాశం నుండి నక్షత్రాలు ఎలాగైతే ఆస్వాదించానో అట్టి రీతిలో ఆశీర్వాదాలు నీకు ఇస్తానని చెప్పాడు. ఇసుక రేణుల వలె అట్టి ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని చెప్పాడంటే నా దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసంతో ముందుకు సాగుతూ వచ్చాడండి. అట్టి విశ్వాసం ఎదురు చూస్తున్న నీకు కూడా దేవుడు అదే విశ్వాసం నీలో ఉన్నట్లయితే 5 సంవత్సరాల నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నావా, 10 సంవత్సరాల నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నావా, ఎన్ని సంవత్సరాలతో వెయిట్ చేస్తున్నావు అవసరం లేదండి. దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళికను బట్టి, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశమును బట్టి, ఆయన ఇచ్చిన ప్రామిస్ని బట్టి, ఆయన ఇవ్వవలసిన బహుమానాన్ని సరి అయిన సమయంలో దేవుడు మనకిస్తాడంట. హల్లెలూయా. వెయిటింగ్ ఫర్ ద లార్డ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని వాక్యం తెలియజేస్తుందండి. లైక్ ఫాదర్, లైక్ సన్, ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం హ్యావ్ ఆల్వేస్ బీన్ అండ్ ఆర్ స్టిల్ వెయిటింగ్ పీపుల్. మన గురించి ఏం మాట్లాడుతున్నాడండి? మన అబ్రహాం సంతానం కదండి. అబ్రహాం ఎలాగైతే వేచి ఉన్నాడో, దేవుడు ప్రమాణం చేసిన తర్వాత వేచి ఉన్న తర్వాత బహుమానం ఎలా అయితే పొందుకున్నాడో, ఆ తర్వాత అబ్రహాం సంతానాన్ని ఎంత ఆశీర్వదించాడో మనందరికీ తెలుసు. కానీ అబ్రహాం సంతానం కూడా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తా ఉన్నారండి. ఇజ్రాయేలు జనాంగం ఎన్నో సంవత్సరాలు తిరుగుతా దేవుడు వాగ్దానాన్ని పొందుకుంటారేమో అని విశ్వాసంతో ఎదురు చూస్తానే ఉన్నారండి. బట్ ఎట్ వన్ డే గాడ్ డెలివర్డ్ దెమ్, గాడ్ గేవ్ దెమ్ ఆన్సర్. వాళ్ళకి విడుదలది కలుగు చేశాడు, వాళ్ళకి జవాబు ఇచ్చాడు, వాళ్ళకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా. అట్టి రీతిలోనే మనకి కూడా దేవుడు, మనం ఎదురు చూస్తున్నా సరే ఇంక దేవుడు నాకు జవాబు ఇవ్వడేమో, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా జవాబు ఇవ్వడేమో అని గనక మన విశ్వాసాన్ని కోల్పోయినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పట్టుకొని నువ్వు ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో ఏ ప్రార్థనకి నువ్వు జవాబు గురించి ఎదురు చూస్తున్నావో, ఏ అద్భుతం గురించి జవాబు గురించి ఎదురు చూస్తున్నావు, ఏ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యం సెలవిచ్చింది కదా, దేవుడిచ్చు బహుమానం అని సెలవిచ్చింది కదా, ఆ బహుమానం గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావో, ఆ బహుమానాన్ని గనుక నువ్వు ఎదురు చూస్తా ఉన్నట్లయితే, విశ్వాసంతో ఎదురు చూస్తా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. ఆఫ్టన్ వి వాక్ ఇన్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండి. ఖాళీ చేతులతో మనం ముందుకు సాగుతూ ఉంటాం, లేదా ఖాళీ గర్భంతో మనం ఒక విశ్వాసంతో దేవుడు నా గర్భఫలాన్ని దయచేస్తాడు, అదే విశ్వాసంతో దేవుడు నా పనికి తగిన ఫలితాన్ని దయచేస్తాడు, అదే విశ్వాసంతో మనకి సాగినట్లయితే దేవుడు నాకు తగిన ఉద్యోగాన్ని దయచేస్తాడు, నాకు తగిన వ్యాపారాన్ని దయచేస్తాడు, నేను ఎంత ఆశీర్వాదం గురించి అయితే ఎదురు చూస్తున్నానో ఆ ఆశీర్వాదం నాకు దయచేస్తాడు. లేకపోతే నా అనారోగ్యం నుంచి ఇన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను కదా, నాకు ఖచ్చితంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో కనుక నువ్వు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా నీ విశ్వాసం గొప్పదయ్యా, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ విశ్వాసమే నీ ప్రార్థనకి జవాబు, నీ విశ్వాసమే నీ అనారోగ్యానికి స్వస్థత, నీ విశ్వాసమే నువ్వు ఏదైతే సంఖ్యల్లో బంధింపబడున్నావో ఆ విశ్వాసమే ఆ సంఖ్యల్లో విడతీసి పగలు కొట్టి నిన్ను బయటకు తీసుకొస్తుందని దేవుడు సెలవిస్తున్నాడండి ఈరోజు. హల్లెలూయా. అలాగనే దావీదు కూడా అంతే కదండి. హీ వెయిటెడ్. We sit in some spiritual or relational pits waiting for God to draw us out. దావీదు కీర్తనకారుడు కూడా అలాగనే కీర్తనలో రాస్తున్నాడు కదండి, మనం ఎదురు చూస్తా ఎప్పటికైనా సరే దేవుడు నన్ను బయటికి తీసుకురాడా, ఎప్పటికైనా సరే నాకు జవాబు ఇవ్వడా అని కీర్తనలు 40వ అధ్యాయం మనం కనుక చూసినట్లయితే Psalms 40 verses 1 and 2 మనం చదువుకున్నట్లయితే దేవుడు మనకి వాగ్దానం ఎలా దయచేస్తున్నాడో కీర్తనల రూపంలో మనం జ్ఞాపకం ఉంచుకొని గుర్తు చేసుకోవాలండి. మీ దగ్గర పెన్ను పేపర్ ఉన్నట్లయితే లేదా బుక్ ఉన్నట్లయితే ఈ ప్రతి రెఫరెన్స్ ని మీరు నోట్ చేసుకోండి. ఈ రెఫరెన్స్ కనుక మీరు మళ్ళా చదువుకున్నట్లయితే మీ ఏదైతే ఎదురు చూస్తున్నారో మీకు జవాబు వస్తుందని, ఆ ఎదురు చూస్తున్న జవాబుకి మీకు ధైర్యం అనే ఆత్మని మీలో నింపి విశ్వాసం అనే విత్తనాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా నాటబోతున్నాడండి. హల్లెలూయా. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు కదా, ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్, హి ఇంక్లైన్డ్ టు మీ అండ్ హి హర్డ్ మై క్రై. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును అని కీర్తనకారుడు రాస్తున్నాడండి. ఈ హర్ట్ మై క్రై. నా మొర అంటే ఏదో నేను ప్రార్థన చేయగానే నాకు జవాబిచ్చాడని కాదండి, బట్ నువ్వు ఏడుస్తా, నువ్వు
ప్రార్థిస్తా ఉన్నప్పుడు నీ మొరను ఆయన ఆలకిస్తాడు. ఆయన చెవి యొక్కి నీ మొరను ఆలకిస్తాడని వాక్యం సెలవిస్తుందండి. నువ్వు ఎన్నిసార్లు నాకు బిడ్డలు లేరు ప్రభువా, నాకు గర్భఫలం లేరు, నా ఇవ్వలేదు నాయన ప్రభువా, నా కళ్ళ ముందు ఎంతో మంది చిన్నవారు, వయసులో చిన్నవారికి, నిన్న కాక మొన్న పెళ్ళైన వారికి గర్భఫలం దయచేసావు నాయన ప్రభువా. 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లేదా ఈ 25 సంవత్సరాల నుండి నేను ఎదురు చూస్తున్నాను నాయన ప్రభువా. నాకు ఒక బిడ్డనివ్వు ప్రభువా, నాకు ఆశీర్వాదాన్ని దయచే. ఆ బిడ్డనిస్తే నిన్ను నీ సేవకు అర్పిస్తానన్న ప్రభు. ఏ వాగ్దానం నువ్వు ప్రభువుకి చేసి ఆ వాగ్దానం కోసి ఎన్నిసార్లు నువ్వు ఏడ్చుంటావండి. కేవలం నీకు నువ్వు నీ తలగడికి మాత్రమే తెలుసు. లేదా నువ్వు ఎన్నిసార్లు నీ మందిరంలో ఏడుస్తా, గోజాడుతా, ప్రార్థిస్తా, ప్రభువా నా ప్రార్థనకి జవాబు ఇవ్వని ఎన్నిసార్లు ఏడ్చుంటావు. ఆ గర్భఫలం నాకు దయచేయనన్న ప్రభు, ఆ బిడ్డని, ఆ బహుమానాన్ని నాకు దయచేయనన్న ప్రభు. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించుంటావు. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా సరే నీ కనుక ప్రభు జవాబు ఇవ్వలేకపోతే ఈ వాక్యాన్ని కనుక నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మరలా మొదటి వచనం మనం చదువుదామా? I waited patiently for the Lord అంటే యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను. నీకు ఆ పేషెన్స్ ఉందా? నీకు ఆ సహనం ఉందా? నీకు ఆ ఓర్పు ఉందా? ప్రభువారు అంటున్నారు కదా, నువ్వు గనక ఆ అట్టి విశ్వాసంతో, అట్టి సహనంతో, అట్టి ఓర్పుతో గనక వేచి ఉన్నట్లయితే నీ మొరను నేను ఆలకిస్తాను, నా చెవిని నీ దగ్గరకు తీసుకొస్తాను. ఐ విల్ హియర్ టు యువర్ క్రైస్ అని వాక్యం తెలియజేస్తుందండి. ఆ తర్వాత 2వ వచనంలో ఇలా అంటున్నారు కదా, హీ డ్రూ మీ అప్ ఫ్రమ్ మై పిట్ ఆఫ్ డిస్ట్రక్షన్, అవుట్ ఆఫ్ ద మేరీ బాగ్. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. He set my feet upon the rock and making my steps secure అని రాస్తున్నారండి. హల్లెలూయా. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. నువ్వు బాధపడతా, కృంగి ఉన్నప్పుడు నువ్వు గనక ఆయనకు మొరపెట్టినట్లయితే, దావీదు ఎలాగైతే కీర్తనలో 40వ కీర్తనలో ఎలాగైతే సెలవిచ్చాడో, నువ్వు గనక అదే విశ్వాసంతో నువ్వు గనక మొరపెట్టినట్లయితే, నీ కన్నీటి ప్రార్థన నువ్వు గనక ఆయన సన్నిధిలో చేసినట్లయితే, ఆయన నీ ప్రార్థన వినకుండా ఉండడంటండి. ఆయన చెవి యొక్కి నీ మొరను ఆయన ఆలకించడమే కాకుండా వాక్యంలో తెలియజేస్తున్నాడు కదా, ఘోరమైన గుంటల నుండి, లోతుల నుండి నేను బయటికి తీసుకొస్తాను. గాఢాంధకారపు లోయ వంటి సంభవ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీను, గాఢాంధకారపు లోయలో నువ్వు పడి ఉన్నప్పటికీను నా చెయ్యి చాపి నిన్ను రక్షిస్తాను, నీ ప్రార్థనకి జవాబిస్తానన్న దేవుడు, అదే దేవుడు, ఏ దేవుడైతే ఆ దావీదుకు విశ్వాసం నుంచి ముందుకు సాగించాడో అదే దేవుడు ఈ రాత్రి కూడా నీకు విశ్వాసంతో నిన్ను ముందుకు సాగించబోతున్నానండి. హల్లెలూయా. అలాగే జెర్మయా మనం చూసినట్లయితే, ఇర్మియా, we lie in the ruins of our own making, waiting for God to rescue and redeem us అండి. జెర్మయా కూడా అంతే కదండి. తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను బట్టి, ఆ రూయిన్స్ ని బట్టి దేవుడు గురించి ఎదురు చూస్తా విశ్వాసంతో హీ వాజ్ వెయిటింగ్. దేవుడు ఒక రోజు రాబోతున్నాడా, నన్ను రక్షించబోతాడా, నన్ను నా పరిస్థితి నుంచి విమోచించబోతాడా అని ఎదురు చూస్తున్నాడు కదా. అలాగే లెమెంటేషన్స్ 3:25 and 26 లో కూడా ఇలా రాయబడిందండి. కెన్ యూ లుక్ ఇట్ అప్? లెమెంటేషన్స్, విలాప వాక్యములు 3వ అధ్యాయం 25-26 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇలా అంటున్నాడు కదా, ద లార్డ్ ఇస్ గుడ్ టు దోస్ who wait for him, to the soul who seeks him. 25వ వచనం, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు అంటండి. రీడ్ ఇట్. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయనను వెతుకుతారో వారి పట్ల ఆయన దయ చూపుతాడంట. హల్లెలూయా. 26వ వచనం ఇలా అంటున్నాడు కదా, 26, it is good that one should wait quietly for the salvation of the Lord అంటండి. హల్లెలూయా. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపిక అండి, ద కీ వర్డ్. ఇస్ ఓపికతో మనం కనిపెట్టి ఉండాలంటే నరుడు. కెన్ యు రీడ్ ఇట్ వన్స్ అగైన్ ఇన్ తెలుగు? నరుడు ఆశతో యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. పేషెన్స్, ఓపికతో కనిపెట్టి గనక నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏ దేవుడి పైన నువ్వు విశ్వాసంతో వాటిపైన భరోసా పెట్టుకుని నీ బరువు
బరువంతయు నీ భారం అంతయు ఆయన పైన పెట్టుకున్నట్లయితే, ఏ దేవుడైతే దావీదుని అలాగే జెర్మయాని వాళ్ళ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చి విజయాన్ని వాళ్ళకి ఇచ్చాడో, అదే దేవుడు ఈ రోజు కూడా నీకు వాగ్దానం ఇస్తున్నాడంటే, హీ ఈస్ గోయింగ్ టు రెస్క్యూ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రేయర్ దట్ యు ఆర్ హ్యావింగ్. హల్లెలూయా. వెయిటింగ్ టు సీ హిమ్ అగైన్. ఎలాగైతే యెరెమయా వెయిట్ చేస్తాడో అలాగనే ఐజయా కూడా వి వాక్ బిఫోర్ ద హిడెన్ ఫేస్ ఆఫ్ గాడ్. కనిపించని దేవుడు కోసం ఐజయా ఎదురు చూస్తా, ఆయన ముఖ చిత్రం నేను చూడనా, ఆయన కోసం ఎదురు చూస్తా. ఐ వాంట్ టు సీ గాడ్, వెయిటింగ్ టు సీ హిమ్ అంటండి. ఐజయా హీ వాజ్ వెయిటింగ్ టు సీ గాడ్ అంటండి. హీ వాజ్ వెయిటింగ్ పేషెంట్లీ. ఆయన ప్రవచనాలను తెలియజేస్తా, ఆయన వాగ్దానాల్ని ఆయన ఒక ప్రవక్తగా నిలబడి రాబో సంఘటనలు, జరగబో సంఘటనలు ఎన్నో ఐజయా తెలియజేస్తా. ఆయన వాగ్దానంలో, ఆయన దేవుడిచ్చిన వాక్యంలో ఆయన వింట వాగ్దానాలు రాస్తుండగా he was also waiting for one thing అండి. ఈరోజు దావీదులాగా ఆ గొయ్యలో పడిపోయి ఉన్నావా, మొరపెట్టి ప్రార్థిస్తున్నావా, ఏడుస్తా ప్రార్థిస్తున్నావా, ఏ దేవుడి మీద అయితే నీ విశ్వాసంతో బయటికి తీసుకొచ్చే దేవుడు అంటండి. అలాగే జెర్మయా మరి తను ఎదుర్కొన్న సంఘటన నుండి ప్రభువు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడన్న విశ్వాసంతో, నన్ను విమోచిస్తాడన్న విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు ఎలాగైతే రక్షించాడో, అలాగే ఐజయా దేవుడు ఏదో ఒక రోజు ఆయన కన్నపరుచుకుంటాడు. హీ విల్ షో హిమ్సెల్ఫ్ టు మీ అని ఎదురు చూస్తా. ఇలాగా ఐజయా 8:17 ఇలా రాయబడి ఉందండి. ఐజయా 8:17, ఐ విల్ వెయిట్ ఫర్ ద లార్డ్ హూ ఇస్ హైడింగ్ హిస్ ఫేస్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ జేకబ్ అండ్ ఐ విల్ హోప్ ఇన్ హిమ్ అని రాయబడి ఉందంటే, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొని యెహోవాను నమ్ముకొను, నేను ఎదురు చూచున్నాను. హీ వాజ్ వెయిటింగ్ టు సీ లార్డ్ అంటండి. యెహోవాని చూడడానికి ఎదురు చూస్తానే ఉన్నాడంటండి. మనం కూడా అంతే కదండి. దావీదు వలె మన పరిస్థితుల నుంచి, మన బాధ నుండి, మన గాఢాంధకారపు లోయ వంటి పరిస్థితుల నుంచి ప్రభు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసంతో ఎదురు చూస్తాం. ఇర్మియాలాగా నేను పడిన సమస్యల నుండి, ఆ రూయన్స్ నుండి నన్ను రెడీమ్ చేస్తాడు, నాకు విమోచన కలుగు చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. లేదా దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాం కదండి. ఆ ప్రతి విషయంలో వాక్యం అలా తెలియజేస్తుంది కదా. ఒకవేళ నువ్వు either way we have asked but not yet received, ఒకవేళ నువ్వు అడిగి ఉన్నావా, నువ్వు ఇంకా జవాబు పొందుకోలేనా, ఒకవేళ నువ్వు వెతుకుతున్నావా, నీకు ఇంకా ఆయన నీకు దొరకలేదా, ఒకవేళ నువ్వు తడుతున్నావా, నీకు ఇంకా ద్వారములు తెరవబడలేదా, అయితే మత్తయి సువార్త 7:7-8 రాయబడి ఉంది కదా. గాడ్ హీ ప్రామిస్డ్, హీ హాజ్ ప్రేడ్ అండ్ షెల్ వి వెయిట్ అని అంటండి. 7:7-8 ఇలాగుందండి. ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ. ఫర్ ఎవ్రీ వన్ హూ ఆస్క్ రిసీవ్స్ అండ్ ద వన్ హూ సీక్స్ ఫైండ్స్ అండ్ టు ద వన్ who knocks it will be opened అని రాయబడి ఉందండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. ఈ రోజు కనుక మీరు ఏ విశ్వాసంతో అయితే ఆ భక్తులు, ఆ ప్రవక్తలు, ఆ యాజకులు, ఆ రాజులు ఎలాగైతే వాళ్ళ విశ్వాసంతో ఎదురు చూస్తా ఉన్నారో, నువ్వు కనుక అదే విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, those who knock or those who ask, అడుగుడి మీకు ఇయ్యబడును, those who ask will receive, those who knock the doors will be opened, those who search, those who seek it will be found అని రాయబడి ఉందండి. వెతుకువాడికి ఆయన దొరుకుతాడంటండి. ఆ భక్తులు విశ్వాసంతో ముందుకు సాగుతాం. మరి దావీదు దేవుని అడగగా దేవుడు జవాబు దయచేశాడు. జెర్మయా ఆయన తలుపులు కొట్టగా దేవుడు ద్వారాలు ఓపెన్ చేసి ఆయన కాపాడాడు. అలాగే ఐజయా ఆయన్ని వెతకగా దేవుడు ఆయనని ప్రత్యక్షపరుచుకొని తన ప్రార్థనకు జవాబు దయచేశాడండి. ఇట్ మైట్ హ్యావ్ టేకెన్ సమ్ టైమ్, సమయం ఎక్కువ కాలం పట్టి ఉండొచ్చు, ఎక్కువ కాలం దేవుడు తీసుకుని ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన జవాబు దయచేశాడంటండి. మీన్ వైల్ ద క్వశ్చన్స్ వి మల్టిప్లై, క్యాప్చర్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ అవర్ వెయిటింగ్. మనం ఎదురు చూస్తా
ఉండలేక ఎన్నో ప్రశ్నలు, ఎన్నో క్వశ్చన్స్ మన హృదయాల్లో ఉంటా ఎదురు చూడలేక ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూడాలండి, ఎన్ని సంవత్సరాలు నాకు జవాబు రాకుండా నేను ముందుకు సాగాలండి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థిస్తున్నానే కానీ నాకు జవాబు రావట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు గర్భఫలం రావాలని నేను అడుగుతున్నానే నాకు గర్భఫలం రావట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఉద్యోగం కోసం నేను వెయిట్ చేస్తున్నానే ఉద్యోగంలో ఆ ఉద్యోగం రావట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారంలో అభివృద్ధి రావట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పాస్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నా నేను పాస్ అవ్వలేకపోతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నా కుటుంబంలో ఐక్యత కావాలనుకుంటున్నాను నాకు ఐక్యత కలగట్లేదని నువ్వు ఎలాగైతే ప్రభువుని ప్రశ్నించి ప్రార్థిస్తున్నావో కీర్తనకారుడు కూడా 77వ కీర్తనలో ఇలా అంటున్నాడు కదా. Psalm 77 verses 7 to 9 గనక మనం చదివినట్లయితే those questions will raise answers in our life. అదే ప్రశ్నలు, ఏ ప్రశ్నలు అయితే కీర్తనకారుడు దేవుడికి తెలియచేశాడు ఆ ప్రశ్నలే జవాబు రూపంలో దేవుడు ఈ రాత్రి మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి లైవ్ కామెంట్స్ లో ఆమేన్ అని తెలియజేస్తారా? Will the Lord serve forever and never again be favorable? ప్రభు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా? Will the Lord spurn forever and never again be favorable? ఒకసారి మరొకసారి 7వ వచనం చదువుతావా? ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా? ప్రభువు నిత్యం నన్ను విడిచిపెట్టేస్తాడా? ఇంకా నా ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వట్లేదండి. సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ప్రభు నాకు జవాబు ఇవ్వట్లేదండి. ఇంకా నన్ను ఆయన విడిచిపెట్టేశాడా? ఇంకా జీవిత కాలము నన్ను విడిచిపెట్టేసినట్లేనా? నెవర్ అగైన్ బి ఫేవరబుల్. చదువుతావా మరలా ఆఖరి భాగం 7వ వచనంలో? ఆయన ఇంకెన్నడూను కటాక్షింపడా? ఇంకెన్నడూను కటాక్షింపడా? ఎన్నడూను ఆయన ఫేవర్ ని నా పట్ల చూపించడా? ఇంకెన్నడూను నా పట్ల దయను, కృపను, వాత్సల్యతను నా పైన చూపించడా అని కీర్తనకారుడు అడుగుతున్నాడు అంటండి. ఆ తర్వాత ఇలా అంటున్నాడంటే 8వ వచనంలో, as his steadfast love forever ceased. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన కృప నిరంతరం ఉండును అనే వాగ్దానం మనకి ప్రభు తెలియచేస్తున్నాడు కదా. కానీ ఆ బాధలో, ఆ వేదనలో, ఆ ఉండే పరిస్థితిలో మనం దేవుడు అడుగుతూ ఉంటాం కదా, has his steadfast love forever ceased? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, are his promises at end for all times? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. మనలాగే కదండి. దేవా నువ్వు నాకు వాగ్దానం చేసావు, దేవా నువ్వు నాకు గర్భఫలం ఇస్తానని వాగ్దానం చేసావు, దేవా నాకు ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసావు, దేవా నన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేసావు, దేవా నన్ను గోతిలో ఉన్న నన్ను సింహాసనం ఎక్కిస్తానని వాగ్దానం చేసావు. ప్రభువా ఎందుకని నా జీవితాన్ని మార్చట్లేదు? ఎందుకని నా పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురావట్లేదు? నువ్వు ఇచ్చిన ప్రమాణాలన్నీ ఇంకా తొలగిపోతాయా? నువ్వు ఇచ్చిన ప్రమాణాలు అన్నిటికీ ఇంకా నాకు జవాబు రాదా అని నువ్వు ఎలాగైతే ఆయన్ని ప్రార్థిస్తున్నావో కీర్తనకారుడు కూడా అదే ప్రార్థిస్తున్నాడు అంటండి. 9వ వచనం కనుక మనం చూసినట్లయితే, has God forgotten to be gracious? దేవుడు కటాక్షింపమానెనా? దేవుడు కటాక్షింపమానెనా? has his anger shut up his compassion? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? ఆయన నువ్వు చేసిన క్రియలు బట్టి, కార్యములు బట్టి ఆయన నా పైన కోపం పెట్టుకున్నాడా? ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, నీ కోపం నేను చేసిన పాపములు బట్టి, నేను చేసిన క్రియలను బట్టి నా పైన ఉగ్రతను చూపించుకు నాయన నన్ను రక్షించు ప్రభువా. ఎన్నిసార్లు ప్రార్థిస్తా మనం అనుకుంటాం కదా, నేను ఆ పాపం చేశాను కాబట్టే దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు. నా భార్య గర్భఫలం గురించి అడుగుతుంది కానీ నేను లోకంలో వేరొకరితో పాపం చేస్తున్నాను కాబట్టే నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు. నేను అది మానుకుంటే దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడేమో అనే విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే మొట్టమొదటిగా నీ పాప క్షమాపణని ప్రభు దగ్గర అంగీకరించి, నీ భార్యకి నువ్వు ఎటువంటి వాడవో, లేదా నువ్వు భర్త ఒకవేళ మంచిగా ఉండి భార్య పాపంలో ఉన్నట్లయితే మీరిద్దరూ మీ పాప క్షమాపణని దేవుడి దగ్గర ఒప్పుకొని, మీరిద్దరూ ఆ పాపాలని చెప్పుకొని ఒకరినొకరు క్షమించుకొని, ప్రభువా నేను ఈ పాపం చేశాను, అమ్మా నేను ఈ పాపం చేశాను అమ్మా, లేదా అయ్యా నేను ఈ పాపం చేశాను, ఆ పాపం నుండి బయటికి తీసుకొచ్చినట్లయితే నువ్వు ఖచ్చితంగా నాకు జవాబిస్తావు, ఖచ్చితంగా నాకు గర్భఫలం ఇస్తావు, ఖచ్చితంగా నువ్వు ఇచ్చే బహుమానాన్ని నాకు దయచేస్తావనే విశ్వాసం కనుక నీకు ఉన్నట్లయితే ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నీ కన్నీటి ప్రార్థనకి, నువ్వు ఒప్పుకున్న పాపమునికి ఆయన జవాబు నీకు అనుగ్రహించబోతున్నాడండి ఈ రాత్రి. హల్లెలూయా.
వెయిటింగ్ హార్ట్ కెన్ నియర్లీ బ్రేక్ అంటండి. అలా ఎదురు చూస్తా ఉండగా మన విశ్వాసంలో ఉండే మన హృదయం కూడా విరిగిపోతుందంటండి. బట్ yet break it does not, at least not when held by God's own hand అండి. ఒకవేళ మన హృదయం ఇరిగినట్టు మనకు అనిపించిన, మన గర్భఫలం లేదని మన హృదయం విరిగినట్టు అనిపించిన, లేదా మనకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, భవిష్యత్తు లేదు, సరైన మార్గం లేదు, ఖాళీగా ఉంటా, ఏం ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంలో ఓడిపోతూ ఉన్నా, కొన్నిసార్లు మన హృదయం పగిలిపోయినట్టు అనిపిస్తున్నా మన హృదయం పగలదంటండి. ఎందుకంటే ఆయన హస్తంతో మనల్ని కాచి కాపాడుతా, ఆయన రెక్కలతో మనల్ని కాచి కాపాడుతాడంటండి ప్రభు. హల్లెలూయా. అలాగనే రోమీలకు రాసిన పత్రిక 4:20 మనం చూసినట్లయితే, నో అన్బిలీఫ్ మేడ్ హిమ్ వేవర్ కన్సర్నింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, బట్ హీ గ్రూ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్ యాజ్ హీ గేవ్ గ్లోరీ టు లార్డ్ అంటండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం గురించి రాస్తున్నాడండి రోమీలకు రాసిన పత్రిక 4 అప్పటికి పిల్లోడు లేడు, ఆశీర్వాదం లేదు, దేవుడిచ్చిన ప్రమాణానికి జవాబు లేదు, దేవుడిని కానీ ప్రశ్నించట్లేదు అంటండి. అదే విశ్వాసంతో, అదే బలంతో, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు నన్ను విడివడు ఎడబాయడు అని he grew strong in his faith as he gave glory to God అని రాయబడిందండి. విశ్వాసంలో బలపడతా దేవుని నామానికి స్తుతిస్తా, ఆయనకి ఇవ్వవలసిన ఆరాధన, ఆయనకి ఇవ్వవలసిన గ్లోరీని తిరిగిస్తున్నాడంటండి. హల్లెలూయా. ఏంటండి ఆ విశ్వాసం అబ్రహాంకి? నీకు నాకు లేని విశ్వాసం ఏంటండి అబ్రహాంకి? 25 సంవత్సరాల నుండి దేవుడు 3 సార్లు ప్రమాణం చేశాడు, కానీ 3 సార్లు ప్రమాణానికి జవాబు రాలేదు. శరీరం బలహీనపడుతుంది. 90 సంవత్సరాలు దాటిపోయిన ఇద్దరికి, దాదాపు 100 సంవత్సరాలు దగ్గర పడుతున్నారు. ఇద్దరికి బిడ్డలు లేరు, గర్భఫలం లేదు, ఇద్దరికి ఆశీర్వాదం లేదు, దేవుడు వాగ్దానాలు గాలి మాటలు మాత్రమే ఉన్నాయి. కానీ వాళ్ళ జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు. ఎన్నిసార్లు ఏడ్చుంటారండి, ఎన్నిసార్లు బాధపడి ఉంటారు. వాళ్ళు బాధ ఎందుకని పడి ఉంటారో తెలుసా? వాళ్ళు గర్భఫలం లేదని బాధ మాత్రమే కాదు, కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, కానీ దేవుడు ఆ వాగ్దానానికి జవాబు ఎందుకు ఇవ్వట్లేదు, ఆ బహుమానాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అని బాధతో, వేదంతో ఎన్నిసార్లు ఏడ్చుంటారండి అబ్రహాము సారా కలిసి. మీరు కూడా ఎన్నిసార్లు బాధపడుతూ ఉండుంటారండి. ఒకవేళ మీకు గర్భఫలం లేదని ప్రార్థించినప్పుడు దేవుడు మీకు గర్భఫలం కనుక ఇచ్చినట్లయితే ఎంత ఆయన స్తుతించుంటారు, ఎంత మీరు ఏడ్చుంటారండి. గర్భఫలం రాకమునుపు ఎంత ప్రార్థించుంటారు, ఎన్ని దైవజనుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఎన్ని ఉపవాసాలు ఉండుంటారు. ఒకవేళ మీకు ఇంకా గర్భఫలం లేదు కాబట్టి మీరు అదే విశ్వాసంతో మీరు సాగినట్లయితే, అబ్రాహాము ఎలాగైతే you will grow stronger in his presence, you will grow stronger in his glory అంటండి. నువ్వు బలంతో ముందుకు సాగుతావు, ధైర్యంతో ముందుకు సాగుతావు, విశ్వాసం అనే బలంతో నువ్వు ముందుకు సాగుతావని వాక్యం తెలియపరుస్తుందంటండి. వెయిట్ ఫర్ ద లార్డ్. నువ్వు చేయవలసింది ఒకటే. అబ్రహాము, దావీదు, జెర్మయా, ఐజయా ఎలాగైతే విశ్వాసంతో వేచి ఉన్నారో, ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనా దే వెయిటెడ్ అంటండి. అతి విశ్వాసంతో నువ్వు కనుక వేచి ఉండి ఆయనకి ఇవ్వవలసిన మహిమను, ఆయనకి ఇవ్వవలసిన స్తుతిని, ఆయనకి ఇవ్వవలసిన స్తోత్రయాగమును కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడంటండి. హల్లెలూయా. కానీ వెయిటింగ్ ఇస్ ద హార్డెస్ట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఎదురు చూడడం అన్ని విషయముల కంటే చాలా భయంకరమైన విషయం అంటండి. సింపుల్ ఉదాహరణ చెప్తానండి. నా జీవితంలో జరిగిన ఉదాహరణ, చాలా చిన్న ఉదాహరణ. ఎందుకంటే మీలో ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఒకవేళ గర్భఫలం గురించి, లేకపోతే మీరు పడుతున్న వేదన గురించి. జవాబు రాకుండా ఉన్న ఉదాహరణ తీసుకోవడం కన్నా ఒక సింపుల్ ఉదాహరణ తీసుకున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నా జీవితంలో నేను అమెరికా దేశంలో చదువుకుంటున్నప్పుడు
నేను నా కజిన్ పైలట్ అండి. నేను నా కజిన్ మరి తను ఫ్లైట్ రెంట్ తీసుకున్నాడు. ఒక చిన్న మినీ ఫ్లైట్, అదంటే ప్రైవేట్ జెట్ కాదు. ఒక స్టూడెంట్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయండి. ఫ్లయింగ్ అవర్స్ కోసం ఒక ఫ్లైట్ని రెంట్కి తీసుకున్నామండి. వీ పెయిడ్ ఫర్ ద గ్యాస్, అంటే దానికి కావాల్సిన ఫ్యూయల్కి మేమిద్దరం షేర్ చేసుకొని పే చేసాం. ఫ్లోరిడాలో మేము మయామి నుండి ఫోర్ట్ మైయర్స్ అనే ప్రాంతానికి మేము ఫ్లై అయ్యి వెళ్ళాం. అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో దిగి వీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్, వీ హ్యాడ్ సమ్ గుడ్ ఫుడ్. మళ్ళీ సాయంత్రం తిరిగి ఓర్లాండోకి తిరిగి వచ్చామండి. ఓర్లాండో అనే ఊరికి మేము తిరిగి వచ్చి వీ వర్ సో హంగ్రీ. ఆ ఆకాశంలో మేము ఉన్నప్పుడు మామూలు కమర్షియల్ ఫ్లైట్స్ లాగా ఉండదండి. చాలా టర్బులెన్స్ కానీ లేకపోతే గాలులు కానీ ఎక్కువ వేస్తూ ఉంటాయి. దానివల్ల శరీరంలో బలహీనత వచ్చేసి ఆ కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. ఆకలి బాగా వేస్తుందండి ఆ చిన్న ఫ్లైట్స్ వెళ్తున్నప్పుడు. సో నేను నా కజిన్ కూడా ఆ చిన్న ఫ్లైట్లో వెళ్ళాం. ఎక్కువ గంటలు మేము ప్రయాణం చేసేటప్పటికి మాకు చాలా ఆకలి వేసిందండి. ఆకలేసి వి వెంట్ టు అ నైస్ రెస్టారెంట్. ఒక చాలా మంచి రెస్టారెంట్కి మేము వెళ్ళామండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా ఫేమస్ ఆ రెస్టారెంట్ ఆ ప్రాంతంలో. ఆ రెస్టారెంట్కి మేము ఇద్దరు వెళ్ళి వెయిట్ చేస్తాం. మేము కూర్చున్నాం. మేము సరిగ్గా వస్త్రాలు వేసుకోలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అండి. అందరూ సూట్స్లో మంచి టక్సీడోస్లో వచ్చారు. మేము మాత్రం జస్ట్ ఫ్లైట్లో వెళ్తుంటే కంఫర్టబుల్గా వేసుకోవాలని చెప్పి ట్రాక్ ప్యాంటు మంచి టీ షర్ట్ వేసుకొని మేము వెళ్ళిపోయాం ఇద్దరం. మమ్మల్ని అందరూ మేము లోపలికి వెళ్ళగానే విచిత్రంగా మమ్మల్ని చూశారు. అందులో మేము ఇండియన్స్, వాళ్ళ స్కిన్ టోన్ మా స్కిన్ టోన్ వేరు. మమ్మల్ని తేడాగా చూసారు, వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి. కానీ వాళ్ళు మొహం మీద అగౌరవపరచకుండా మాకేదో ఒక మూల ఒక టేబుల్ ఇచ్చారు. ఇద్దరు ఒక మూల 2 సీటర్ టేబుల్లో ఫ్రంట్ ఎదురుగా కూర్చున్నాం మేము. ఎంతకీ మా దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు రావట్లా. అక్కడ పక్క టేబుల్లో కూర్చున్న వారు మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకొని మళ్ళీ వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటున్నారు. మాకు అర్థం కావట్లేదు ఎందుకు మా మొహాలు చూస్తున్నారు. అక్కడ అందరినీ చూసాం, అందరూ తెల్లవాళ్ళే, అందరూ అమెరికన్ వైట్స్. ఇంకా మేము అనుకున్నాం ఆబ్వియస్లీ రేసిజం, మనం వాళ్ళకన్నా తక్కువగా మనల్ని చూస్తారు. మన స్కిన్ టోన్ వల్ల, మనం వచ్చిన దేశం వల్ల, మనం అందులోనూ వేసుకున్న వస్త్రాల వల్ల కూడా మనల్ని టాలీ చేసేదో ఈడు తక్కువడరా, ఈడు పేదోడరా, ఈడికి లేకపోయినా ఇక్కడికి వచ్చాడరా అని అనుకుంటారేమో అని మేము ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతా మేము చాలా ఆలోచిస్తూ ఉన్నామండి. మొహాలు చూసుకుంటున్నాం, మాట్లాడుకోవట్లేదు, కానీ మా ఇద్దరు భావాలు ఒకటే. వాళ్ళు అమెరికన్స్ మమ్మల్ని చూస్తున్నారు, తెల్లవాళ్ళు మమ్మల్ని చూసి. ఈలోపు ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడండి. మేము ఏదో తెలిసినట్టు మెనూ ఓపెన్ చేసాం. అక్కడ మాకు తెలిసిన డిష్ ఒక్కటి లేదండి. ఏదేదో భాషలో రాసింది, ప్రొనౌన్సియేషన్ కూడా రాట్లా. సమ్ ఆయిస్టర్ సంథింగ్ లేకపోతే లాబ్స్టర్ సంథింగ్ అని ఏదేదో రాసింది డిఫరెంట్ వర్డింగ్స్లో. మా కాలేజ్ స్టూడెంట్స్ మాకేదో పిజ్జా బర్గర్ తెలుసు, లేకపోతే మన ఇండియన్ డిషెస్ తెలుసు, లేకపోతే లజానియా పాస్తా అటువంటి డిషెస్, యూనిక్ డిషెస్, స్పెగటీ అటువంటి డిషెస్ తెలుసు. కానీ అక్కడ ఉండే ఎక్స్పెన్సివ్ ఎక్స్ట్రావగెంట్ డిషెస్ మాకు అర్థం కాల. మేము ఆయన అడిగాం, ఇది మా ఫస్ట్ టైం అండి, మేము స్టూడెంట్స్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చాం, వీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ గుడ్ టైమ్. మేము రోజంతా కష్టపడ్డాం, వీ ట్రావెల్డ్. అక్కడ అమెరికన్ సర్వర్స్ మన ఇండియాలో కాదండి, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. సో వీ కెన్ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ దెమ్. మేము ఆయనతో మాట్లాడి మేము ఇలా చెప్తా ఉన్నాం, మేము ఇలా ట్రావెల్ చేసి వచ్చామంటే చాలా ఆకలిగా ఉన్నామంటే, డోంట్ వరీ, మీరు ఆర్డర్ మీరు చెప్పక్కర్లే, ఐ విల్ బ్రింగ్ యూ సంథింగ్ గుడ్ అన్నాడండి. ఓకే అన్నాం. వెయిట్ చేస్తున్నాం. మా తర్వాత వచ్చి టేబుల్లో కూర్చున్నారు, వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకున్నారు. ఒక 10 నిమిషాలు, పావు గంటలో వాళ్ళ ఆర్డర్ వచ్చింది. మాకు ఆర్డర్ రాలా. మా తర్వాత వచ్చిన వాళ్ళకి ఆర్డర్ వస్తుంది, మాకు ఆర్డర్ రాట్లా. అక్కడ దూరంగా కూర్చున్న వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళ ఆర్డర్ వస్తుంది, వాళ్ళు తిని వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని మా మొఖాలు చూస్తున్నారు, వాళ్ళు తిని వెళ్ళిపోతున్నారు. కానీ మా టేబుల్ మీద మాత్రం ఫుడ్ లేదు. పావు గంట అయింది, అరగంట అయింది, 45 నిమిషాలు అయింది, మాకు ఫుడ్ రాట్లా. మాకు ఏం చేయాలో అర్థం కాల. ఒకవేళ కనుక మనం లేచి వెళ్ళిపోతే మనల్ని తక్కువగా చూస్తారేమో. ఒకవేళ మనం అక్కడే కూర్చొని ఉంటే ఎలాగా? అవమానం పొంది మాకు ఫుడ్ లేకుండా ఇక మీకు ఫుడ్ లేదని పంపించేస్తారేమో అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. వీ వర్ వెయిటింగ్. నాకు ఆకలి చాలా కోపం వచ్చేస్తుందండి. మనలో మీలో కూడా చాలా మందికి అదే అనిపిస్తుంది కదా. ఆకలి మీద ఎంత కోపం వస్తుందంటే, షైనికి కూడా అప్పుడప్పుడు వస్తుంది. ఆకలితో చాలా కోపం వచ్చేస్తుందండి. నాకు ఇక్కడ చాలా కోపం వచ్చింది. అరే పదరా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్నాను. వాడు అన్నాడు, ఆగరా, అడుగుదాం ఎంతసేపు అని అడుగుదాం అంటే,
సర్వర్ అలా నడుచుకెళ్తాను, మా ఆర్డర్ తీసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ అని గట్టిగా అన్నా. ఇలా చూశాడు, వెర్ ఇస్ అవర్ ఫుడ్ అని నేనంటే వెయిట్ అన్నాడండి. నేను డబ్బులు కట్టి నేను తినడానికి నేను ఎక్కడికి వచ్చి కూర్చుంటే వేలుతో చూపించి వెయిట్ అంటాడా? నాకు కోపం వచ్చింది. లేచి నుంచొని కెన్ యూ కమ్ హియర్ అన్నా. వాడి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి రాగానే నేను వాడిని అడిగా, వేర్ ఈజ్ అవర్ ఫుడ్ అంటే, బ్రదర్స్ రిలాక్స్, పేషెన్స్ అన్నాడండి. వాట్ ఇస్ పేషెన్స్ అంటే? సహనంతో ఉండన్నాడండి, ఓర్పు కలిగి ఉండన్నాడు. ఏంటి, ఆల్మోస్ట్ 50 నిమిషాలు దాటిపోయింది నేను ఆర్డర్ చెప్పి. నా తర్వాత వచ్చినవాడు తినేసి వాడు వెళ్ళిపోతున్నాడు కూడా. నన్ను ముందు వచ్చినోడు వాడికి ఆర్డర్ వచ్చింది, వాడు తినేసి మమ్మల్ని ముఖాలు చూస్తే వెళ్ళిపోతుంటే వీడు నన్ను పేషెన్స్ అన్నాడా? ఆయన నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. వాడు వెళ్ళిపోయాడు. మేమిద్దరం తీర్మానం చేసుకున్నాం, వీడికి ఖచ్చితంగా రేసిజం రా, వీడికి ఖచ్చితంగా మనల్ని తక్కువగానే చూస్తున్నాడు, మనల్ని ఏదో అంటరాని వాడిగా, మనల్ని తక్కువ వాడిగా, మన చర్మాన్ని బట్టి మనకిచ్చే గౌరవం వాడిస్తున్నాడు అని చెప్పి చాలా కోపం వచ్చింది. నా కజిన్ అన్నాడు, సర్లేరా మనం ఏం ఆర్డర్ ఇవ్వలేదు, వాడు పేషెన్స్ అన్నాడు కదా, మనం పేషెంట్ గా వెయిట్ చేద్దాం, ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. 10 నిమిషాల్లో కనుక మన ఆర్డర్ రాలేదా అప్పుడు ఏం చేయాలో చేద్దాం, వెళ్ళి మేనేజర్తో మాట్లాడి గూగుల్లో బ్యాడ్ రివ్యూ ఇచ్చేద్దాం, ఇక్కడికి వీడియో చేసి ట్విట్టర్లో పెట్టేద్దాం అన్నాడండి. ఓకే ఐఎమ్ రెడీ అన్నాను. ఎందుకంటే ఆకల్లో ఎంత కోపం వస్తుందంటే మనుషులకి, నీకే తెలుసు ఆకల్లో మనకి ఎంత కోపం వస్తుందో. నేను వెయిట్ చేస్తున్నాను. నా కజిన్ అన్నాడు కదా, సరే చెప్పాడు కదా వెయిట్ చేద్దాం అన్నాడు కదా, నేను వెయిట్ చేస్తున్నా. అప్పటి వరకు ఏమీ రాలా. అందరూ మమ్మల్ని చూసుకుంటూ వెళ్తున్నారు. అందరూ ఫుల్ ప్యాక్డ్ రెస్టారెంట్. అది నైట్ దాదాపు 9:40 అయింది. ఇంకా ఫుల్లీ ప్యాక్డ్ ఉంది. సడన్ గా మా కళ్ళంతా కిచెన్ డోర్స్ వైపే చూస్తున్నాయి, ఎప్పుడు వస్తుందా ఫుడ్, ఎప్పుడు తిందామా అని. 55 నిమిషాల తర్వాత 2 డోర్స్ టమ్ అని తెరుచుకున్నాయండి. ఇంత పెద్ద ప్లేట్ నిండా, ప్లేట్ ఫుల్ ఆఫ్ ప్లాటర్, పెద్ద ప్లేట్ తో పొగలు వస్తా ఉండి వాళ్ళు మధ్యలో నడుచుకొస్తూ ఉంటాయి. అందరి ముఖాలు అప్పటి వరకు మమ్మల్ని చూసినాయి కదా, వాళ్ళందరి ముఖాల్లో ఫుడ్ ని చూస్తున్నాయండి. మేము కూడా ఎవరండి అంత పెద్దగా ఆర్డర్ ఇచ్చారని చెప్పి మేము అలా చూస్తున్నాం. ఆ పెద్ద ప్లేట్ ని పట్టుకొని ఇంకొక 2 సర్వర్స్ ఆ వెనకాల ఆ కట్లరీ అవన్నీ పట్టుకొని వస్తున్నారండి. ఏ టేబుల్ దగ్గరికి వెళ్తారా అని మేము అందరం చూస్తున్నాం. ఎదురు చూస్తుంటే వెయిట్ చేసాం కదండి పేషెంట్ గా. ఆ ఫుడ్ అంతా ప్లాట్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ మీట్, బ్యూటిఫుల్ లాబ్స్టర్స్, బ్యూటిఫుల్ సీ ఫుడ్ అంతా తీసుకొచ్చి మా టేబుల్ మీద పెట్టారండి. ఆశ్చర్యపోయాం. అప్పుడు వరకు అందరూ మమ్మల్ని తక్కువగా చూశారు. అప్పుడు వరకు అందరూ వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు వేసుకున్న బట్టలేంటి, లేకపోతే వీళ్ళేంటి ఇండియన్స్ అయ్యుండి ఇంత కాస్ట్లీ రెస్టారెంట్కి వచ్చారు, ఇంత కాస్ట్లీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్కి వచ్చారని అప్పుడు వరకు మమ్మల్ని చూసిన వాళ్ళు వాళ్ళ భోజనం బల్లలో ఖాళీగా చిన్న పళ్ళాలతో ఉంటే మా భోజనం బల్ల మాత్రం నిండి ఉందంటండి. మా గిన్నె పొర్లుతుందండి. హల్లెలూయా. అప్పుడు అనిపించింది కదా, పేషెంట్ గా వెయిట్ చేశాం కాబట్టి మనం ఊహించిన దానికంటే అధికమైన ఆశీర్వాదం దేవుడు నాకు అనుగ్రహించాడు. చిన్న ప్లేట్స్ లో వాళ్ళు తిని మమ్మల్ని తక్కువగా చూసి వెళ్ళిపోయారే, కానీ మేము పేషెంట్ గా వెయిట్ చేశాం కాబట్టి అంత పెద్ద ప్లాటర్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ ఫుడ్ ని మా బల్ల మీద తీసుకొచ్చారు. మా బల్ల నిండిపోయి అంత పళ్ళెం నిండా ఆ బ్యూటిఫుల్ ఫుడ్ ని తీసుకొచ్చి ఇచ్చారండి. వి కుడెంట్ ఈట్ ఇట్ ఎనీమోర్. ఎంత తిన్నా మాకు అది తరగట్ల, మాకు కడుపులు నిండిపోయి. బికాస్ ఆఫ్ ఇట్ మాకు కోపం వచ్చింది. నిన్ను అన్నిసార్లు మేము ప్రశ్నించాం, నువ్వైనా సరే పేషెన్స్ తో వేచి ఉండు అని మాకు చెప్పావు. నువ్వు ఆ మాట ఇచ్చినప్పుడు మాకు కోపం వచ్చింది, కానీ నువ్వు ఏదైతే మాకు ప్రామిస్ చేసావో ఐల్ బ్రింగ్ సంథింగ్ గుడ్ అని చెప్పావో, మేము ఊహించిన దానికంటే బ్యూటిఫుల్ ఫుడ్ ని, అద్భుతమైన ఆహారమును, భోజనం మాకు ఏర్పరిచావు కదా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పానండి. ఈ రోజు కూడా మీరు కూడా అలాగే వేచి ఉన్నారా? ఇన్ని సంవత్సరాలు మీరు వెయిట్ ఉన్నారా? నేను మీ కొన్ని గంటలు మాకు భోజనం ఇవ్వలేదనే మాకు కోపం వచ్చిందే. ఇన్ని సంవత్సరాలు మీ ప్రార్థనకి జవాబు రావట్లే, ఇన్ని సంవత్సరాలు మీకు విముక్తి కలగట్లే, ఇన్ని సంవత్సరాలు దేవుడు మీకు వాగ్దానం ఇచ్చినా సరే జవాబు రావట్లేదు, విజయం మీ జీవితంలో రావట్లేదని వెయిట్ చేస్తున్నారా? మీరు గనక అదే విశ్వాసంతో వేచి ఉంటా, పేషెన్స్ తో మీరు వేచి ఉన్నట్లయితే, ఎలాగనైతే అబ్రహాంకి పేషెన్స్ తో వెయిట్ చేసినప్పుడు ఊహించిన రీతి కంటే అత్యద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, దావీదు ఊహించిన రీతి కంటే అత్యద్భుతమైన ఆశీర్వాదం, రాజ్య సింహాసనం ఇచ్చాడు, ఎలాగైతే ఐజియాకి వెయిట్ చేస్తూ ఉండగా ఎలాగైతే ఆయన కనపరుచుకున్నాడో, నీకు కూడా ఈ రోజున ఈ వాక్యం ద్వారా, ఈ ఆరాధన ద్వారా, ఈ ప్రార్థన ద్వారా నీ ప్రార్థనకి నువ్వు ఊహించిన రీతి కంటే
పేషెన్స్ తో వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే, నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలైతే పేషెన్స్ తో వెయిట్ చేస్తుండే విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే అతి అద్భుతంగా నీ ప్రార్థనకి ఈ రాత్రి ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నావు కదా, ఇక నువ్వు వేచి ఉండట్లేదమ్మా, వేచి ఉండక్కర్లేదయ్యా. ఖచ్చితంగా నీ ప్రభువు నమ్మదగిన వాడు, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పిన దేవుడు అదే వాగ్దానాన్ని ఈ రోజు నీకు మరలా గుర్తు చేస్తా. నీకు అదే ఏదైతే నువ్వు మనస్ఫూర్తిగా ఆయన అడుగుతావో నీకు వాగ్దానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే వాగ్దానం దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడండి. వెయిట్ పేషెంట్లీ, పేషెన్స్ తో ఎదురు చూడు, విశ్వాసంతో ఎదురు చూడు. ఆయనకి ఇవ్వవలసిన ఆరాధన, స్తుతి ఆరాధన నువ్వు కనుక ఇచ్చినట్లయితే విశ్వాసంతో నువ్వు బలం పొందుకుండా అబ్రహాము వలె, రోమిలకు రాసిన పత్రికలు ఎలా అయితే రాయబడుతో అబ్రహాము వలె నువ్వు విశ్వాసంతో కనుక బలపడుతూ ఉండి ఆయనకి ఇవ్వవలసిన స్తుతి అర్పణలు, స్తుతి ఆరాధనలు కనుక ఇచ్చినట్లయితే నీ ప్రతి ప్రార్థనకు ఈ రాత్రి జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రతి విధమైన అనారోగ్యానికి స్వస్థత ఇవ్వబోతున్నాడు. యేసు నామములో ప్రతి విధమైన అంధకార శక్తి నుంచి నేను బయటకు తీసుకొచ్చి నీకు విజయం ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు గనక విశ్వాసంతో ఉండి నమ్మినట్లయితే తల్లు వంచుతారా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీకెన్నో వందనాలు నాయన ప్రభా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడినందుకు ఎన్నో వందనాలు. విశ్వాసంతో ఎదురు చూడడం అనేది మాకు నేర్పిస్తున్నందుకు ఎన్నో వందనాలు నాయన ప్రభా. నీ భక్తులు ఎలాగైతే విశ్వాసంలో వేచి ఉండి ముందుకు సాగారో అట్టి విశ్వాసం మాకు దయచేయి నాయన ప్రభా. నిన్ను ప్రశ్నించడం తప్పు కాదు, కానీ నిన్ను ప్రశ్నించి నీ మీద విశ్వాసం కోల్పోవడం మహాపాపం నాయన ప్రభా. ఆ విశ్వాసం మేము కోల్పోకుండా నిన్ను ప్రశ్నించినా సరే విశ్వాసంలో మేము ముందుకు సాగినట్లయితే నువ్వు మాకు ఖచ్చితంగా జవాబు దయచేస్తావని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు నీకెన్నో వందనాలు తెలియజేస్తున్నాను నాయన ప్రభా. ఈ రోజు మేము ఏకీపించి అందరి గురించి పేరు పేరున ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలకు జవాబు ఇవ్వమని, మా ప్రార్థన విన్నపాలని పాదాల చెంత చేరుస్తా యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం ద్వారా మీ కుటుంబాన్ని దీవించును గాక.